అత్తయ్య గారు, ఈరోజు ఏ కూర చేయమంటారు అత్తయ్య గారు? ఇవాళ పాలకూర చెయ్యు. అలాగేనండి. ఎన్ని గ్లాసులు పాలు పొయ్యాలంటారు? పాలు పొయ్యడం ఏమిటి? ఇదేనా వంట చేయడం? పెళ్లికి ముందు నీకు వంటలు బాగా వచ్చని చెప్పారు మీ వాళ్ళు. బాగుందమ్మా, చాలా బాగుంది. వెళ్ళమ్మా, వెళ్ళి వంటింట్లో పని చూడు. ఇంతకీ ఎన్ని గ్లాసులు పాలు పొయ్యాలో చెప్పనే లేదు. అవ్వా హారిక, హారిక, ఇలారా ఇలారా. అత్తయ్య గారు చెప్పండి. ఎదురింటి వాళ్ళ కోడలు వాళ్ళ అత్తగారికి మామగారికి సేవ చేయలేక వేరింటి కాపురం పెట్టేసింది. మా కాలంలో ఇలా ఉన్నావా? ఇప్పుడు కోడళ్ళందరూ ఇలాగే ఉన్నారు. కలికాలం అమ్మా, ఏం చేస్తాం? అయినా అత్తయ్య గారు, ఇంటి కోడలు వేరే కాపురం పెడితే గయ్యాళిదని, అత్తమామలకు వండి పెట్టలేక వేరే కాపురం పెట్టింది అంటారు. అదే మనమ్మాయి వేరే కాపురం పెడితే అత్తగారితో వేగలేక వేరే కాపురం పెట్టింది అంటారు. అంతే కదండి అత్తయ్య గారు? ఏంటి అత్తయ్య గారు వాళ్ళు ఇంత టైం అయింది ఇంకా రాలేదు? సరే, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో అత్తయ్య గారు, వచ్చేసారండి? అమ్మా హారిక, నేను వచ్చాను. కిందనున్నాను, ఒకసారి రా అమ్మా. సరే అయితే ఈ అపార్ట్మెంట్ లో 24వ ఫ్లోరే. మెట్లెక్కి పైకి వచ్చేయండి, ఎందుకంటే లిఫ్ట్ పనిచేయడం లేదు. అమ్మో, 24వ ఫ్లోరా? ఎలాగోలా కొంచెం ఓపిక చేసుకుని పైకి వచ్చేసేయండి. రావడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ మీకోసం ఊరు నుంచి బియ్యము సరుకులు తెచ్చాను. అవన్నీ తీసుకెళ్ళడానికి కొంచెం కిందకి రా అమ్మా. అలాగేనండి. సరేండి, అయితే మీ అబ్బాయిని పంపిస్తాను, ఉండండి. ఇది రాదు కానీ నా కొడుకుని పంపిస్తుంటా. కాకపోతే మా అమ్మ అంటారా? ఇప్పుడుంది. మొహం ఏంటి అలా చిచ్చుబుడ్లా వెలిగిపోతుంది? బాబోయ్, నా గురించి ఏమైనా చెప్తుందా? బయటికి ఎక్కడికి వెళ్ళినా మా అత్త నా గురించి ఏం చెప్తుందా అనే పెయిన్ ఉంది చూసారు, దీన్ని అస్సలు తట్టుకోలేం. ఇలాంటి పెయినే మా అత్తకిస్తే పోలా. నేను పడే ఈ పెయిన్ మా అత్తకి ట్రాఫిక్ జామ్ లేకుండా స్ట్రైట్గా వెళ్ళి ఆవిడ మనసులో గుచ్చుకోవాలి. అప్పుడు కానీ ఈ పెయిన్ గురించి తెలియదు. అప్పుడు తెలుస్తుంది మా అత్తకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఏమిటి నా కోడలు ఏదో చెప్తోంది? నా గురించే అనుకుంటా. ఖచ్చితంగా నా వంట బాగోలేదనే చెప్పుంటుంది. కోడళ్ళందరూ ఒకే చోట గుమ్మిగూడారంటే అత్తల గురించి చాడీలు చెప్పుకోవడానికే అన్నమాట. అదేమిటి ఈ అమ్మాయి ఇలా ఏడ్చుకుంటూ వెళుతోంది? అమ్మాయి, అలా ఏడుస్తూ వెళుతున్నావేమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఏమైందో చెప్పు. నేను దయ్యంలాగా, కళ్ళు కప్ప కళ్ళులాగా, ముక్కు పకోడీలా ఉందా నాది? బాబా, అలా లేవు కానీ అసలు ఇన్ని మాటలు ఎవరన్నారు నిన్ను? మన ఇరుగు పొరుగు వాళ్ళంతా అచ్చను మీ అత్తగారులాగే ఉన్నావే అని అంటున్నారు. హారిక, అత్తయ్య గారు, ఇలా రా అమ్మా, నీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఇలా కూర్చో. ఏదో తేడాగా ఉందండి. ఇల్లు అసెంబ్లీ లాంటిది. అందులో మీ మామగారు ముఖ్యమంత్రి లాంటి వారు అన్నమాట. ఆయన విదేశీ రక్షణ వ్యవహారాలు చూసుకుంటారు. నేను ఉప ముఖ్యమంత్రిని. హోంశాఖ, ఆహార భద్రతా శాఖ వగైరా శాఖలన్నీ నేను చూసుకుంటాను. ఇక మా వాడున్నాడే, అదే మీ ఆయన, ఉద్యోగ భద్రతా శాఖ, రవాణా శాఖ చూసుకుంటాడు. ఇక నీకే శాఖలు కావాలో చెప్పమ్మా. నేనైతే నీకు గృహ నిర్వహణ శాఖ, ఆరోగ్య భద్రతా శాఖ ఇద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావో చెప్పు. అయ్యో అత్తయ్య గారు, నాకు ఎందులోనూ అనుభవం లేదు కదండి, అందుకని ఆ 2 శాఖలు కూడా మీరే చూసుకోండి. ఏమండే అత్తయ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నావు. ఏమిటి సంగతి? చాలా రోజులకు వచ్చావు. అదేనండి, ఈ మాట విన్నారా? ఏమిటి? ఎదురింటి పూజా వాళ్ళ ఆయన కోమాలోకి వెళ్ళట. వాళ్ళు డబ్బున్న వాళ్ళమ్మా, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలరు. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటే వాడిని కొట్టి చంపేస్తావా? లేదత్తయ్య, ఇదంతా మీ అబ్బాయి క్షేమం కోసమే. ఏమిటా క్షేమం? అదే అత్తయ్య, పతికి కర్ర దెబ్బలు అని నోము చేస్తున్నాను. దీంతో మీ అబ్బాయికి షుగరు, బీపీ అన్ని జబ్బులు పోతాయి.
నిజంగానే పోతాయా? నిజంగానే పోతాయి అత్తయ్య. మీ మావయ్య గారి కోసం ఈ నోవు నేను పడతానే. అలాగే అత్తయ్య. అలాగే అలాగే. ఆహా, ఏం మేనేజ్ చేసావే? సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.